పోయినాయో ఎఫ్టీఎల్ కింద ఉన్నాయో ఇలా బఫర్ జోన్ కింద ఉన్నాయో వాళ్ళు అంటున్నారు టీడీఆర్ ఇస్తున్నారు అన్నా అని. మంచిదే కదా టీడీ అట్లా అట్లా తీసుకో, నేను ఎవరు అంటాను. ఓకే 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 మేము భరత్ గారు ఇలా ఆక్రమించుకోబడ్డ నాలాలకు మేము సపోర్ట్ చేస్తలేము. ఆక్రమించుకున్నటువంటి ఎఫ్టీఎల్ భూముల గురించి మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ పట్టా ల్యాండ్, అది కనుక పట్టా ల్యాండ్ అయి ఉంటే అక్కడ స్ట్రక్చర్స్ కనుక ఉండి ఉంటే దానికి ఏం కంపెనీ చేస్తే చెయ్యి. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కొలాప్స్ కు మొత్తం హైడ్రానే కారణమా సార్? అంటే జనరల్ గా ఎలక్షన్ ఇయర్ తర్వాత తగ్గుతుంది కదా, ఏంటండి ఎలక్షన్ ఇయర్ తర్వాత జనరల్ గా రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పడుతుంది కదా, ఈ హైడ్రానే మొత్తం కారణమా రియల్ ఎస్టేట్ పడిపోవడానికి? నేను అంటున్నా, మీరు ఇలా రియల్ ఎస్టేట్ రంగం కాదని అందరు తెలుసు. 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న ఇళ్ళకు కూడా నోటీస్ ఇచ్చిన తర్వాత ఎట్లా కొంటాడండి? కళ్ళ ముందే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి రో విల్లాస్ అని కూలగొడుతుంటే ఇప్పుడు కొనుక్కున్నాడు కదా. ఇప్పుడు నువ్వు అంటున్నావు వాడు దొంగ, వాడు భూ కబ్జా చేసిండు, వాడు తప్పుడు పత్రాలు సృష్టించిండు, వాడు అధికారులను మేనేజ్ చేసిండు, పర్మిషన్ తెచ్చిండు, ఓకే. కానీ బాధితుడు ఎవడు? ఓకే 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 సో థ్యాంక్ యూ. చెప్తున్నా రీటైల్ అయినారు కదా, చెప్పండి. బాధితులు ఎవరంటారు? మీరు కనుక ఆ రోయిళ్ళు కూలగొట్టే ముందు బిడ్డను మోసం చేసినవరా వారి, నువ్వు వాళ్ళకు 90 లక్షలు వసూలు చేసినావు, నువ్వు 1,50,00,000 వసూలు చేసినావు, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఏమని చెప్పి ఇప్పించినవా? నువ్వు ఏమంటావు అంటే చూసి తీసుకోవాలి కదా. ఏం చూసి తీసుకుంటావు? నీ ఉడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత, నీ మున్సిపాలిటీ వాడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, రెవెన్యూ అధికారులు పట్టాలండి అని చెప్పి రిజిస్టర్ చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇది కాదు దొంగ భూమి అంటే ఎట్లండి? వాడు నీ సిస్టమ్ లో భాగం కాదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు నీ సిస్టమ్ లో భాగం కాదా? ఇంకొకటి, ఈ నిషేధిత జాబితాలో ఆ 22B అని పెట్టి అన్ని నిషేధిత జాబితాలు చేర్చి అదొకటి అయిపోతుంది. ఇంకోటి పబ్లిక్ తెచ్చి వాళ్ళ కొంపలు ముంచిండు. గుర్తుపెట్టుకో భరత్ గారు, 13 కాలాలను ఎత్తేసి ధరని తెచ్చి ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వేల లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇలా ఎన్ని రకాల దుర్మార్గాలు జరిగినాయో అదొక ఆస్పెక్ట్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా విచారించబడతాయి. వీటికి అన్ని పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించడం. ఉల్టా మీరు ఆ ఉన్నే కాకుండా కొండ నాలుక మంది ఎత్తే ఉన్నట్టుగా మీరు వచ్చిన తర్వాత ఆ నిషేధిత జాబితామే కాకుండా మరిన్ని వేల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. నా భూమి ఇది నాదే అని చెప్పుకొని నేను ప్రూవ్ చేసుకోవాలట. ఇది ఎంత అధ్వానం ఉంటుందా అండి? ఇలా ల్యాండ్ రికార్డ్స్ ఎక్కడైతే సవ్యంగా ఉంటాయో, చాలా పారదర్శకంగా ఉంటాయో అక్కడ జీడిపి 2% పెరుగుతుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి ఉపన్యాసం ఇస్తే నిజమే అనుకున్నాం మేము. కానీ భూ ప్రక్షాళన, భూ రికార్డుల ప్రక్షాళన పేరిట ఇలా ఎన్నెన్ని దుర్మార్గాలు జరిగినాయో హైదరాబాద్ ప్రజానీకానికి తెలుసు. ఇవాళ కూడా గుళ్ళుమంటున్నారు. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలా వాళ్ళ లోపల ఎంత భయం ఉందో వాళ్ళకి. మేము వ్యాపారం అంటే దొంగలే అని ఎందుకు అనుకుంటామండి? వ్యాపారం అంటే దొంగలు, రియల్ ఎస్టేట్ దొంగలు ఎందుకు అనుకుంటాం? అందరు దొంగతనం చేస్తారా? ఓకే సో థ్యాంక్ యూ ఈటెల రాజేందర్ గారు, అమూల్యమైన సమయం మాట్లాడినాక మేము కూడా సమాధానం చెప్పాలి సార్. ఒకసారి కాంగ్రెస్, ఎందుకంటే మీరు ఇంతకుముందు డిబేట్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు చాలా చెప్పండి వెయిట్ చేస్తున్నారు, ఇస్తాను మీకు మళ్ళీ. రమేరావు గారు చెప్పండి. ప్యానెల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. అన్న ముందుగా ఈటెల రాజేందర్ అన్నగారు లైన్లో ఉన్నారా? మరి లెఫ్ట్ అయితే ఎట్లా? ఇంతసేపు అన్న మాట్లాడినప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నా కానీ ఇప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లా కీలక శాఖలల్లో అన్న ఉండి ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా మౌనమునిలాగా ఉండి ఇప్పుడు మా ప్రభుత్వాన్ని మేము చేస్తున్న పనులను విమర్శించి మరి లైన్లో ఉండాలి కదా. వారు మాట్లాడినంతసేపు మేము అధికార పార్టీలో ఉండి కూడా మేము మౌనంగా విన్నాం. ఇప్పుడు మేము చెప్పేది కూడా వినాలి కదా, వారు వినాలే, మాట్లాడాలి కదా. అట్లా లైన్ నుండి తప్పుకుంటే ఏందన్నట్టు అది ప్రజలు ఏమర్థం చేసుకుంటారు? మరి గత 10 సంవత్సరాల కాలంలో ఎన్ని ఆక్రమణలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని కబ్జాలు, ఎంత ఇబ్బందులు జరిగినాయి అనేది ప్రత్యక్షంగా వారి దగ్గర నుండి చూసిండ్రు. ముఖ్యంగా 2020లో కురిసిన భారీ వర్షాలప్పుడు కూడా వారు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు. మరి ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంత అతలాకుతలమైంది, ఎన్ని కాలనీలు కొట్టుకపోయినాయి, ఎంత అగ్యమగోచరమైంది పరిస్థితి, ప్రజలు బయటికి వచ్చే పరిస్థితి లేకుండే, ఎన్ని వందల కోట్ల నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. అవన్నీ వాళ్ళు చూసిండ్రు కదా, రాజేంద్రన్న చూసిండ్రు కదా. మరి అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఒక 5 లక్షలతోటి
ఏంటంటే ప్రజల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ప్రజల ఆస్తుల పరిరక్షణ, అది వరదలు వస్తే నివారణ, ఇట్లా 5 రకాలుగా మేము 5 లక్ష్యాలతోటి హైడ్రా అనేది మా ప్రభుత్వం తీసుకొని నిర్ణయం తీసుకొని దాన్ని చేస్తుంటే 1000 మంచి పనులు చేస్తున్నప్పుడు అక్కడోటి 2 ఇబ్బందులు జరగనేది ఏం లేదు, జరిగినాయి కాదని మేము అనట్లేదు. అంత మాత్రం చేత ఇక టెక్నికల్గా చూపించి ఈ రంగనాథ్